నీ ఇష్టపూర్వకంగా వచ్చినావా లేదా ఎవరైనా బలవంతం చేస్తే వచ్చినావా? నా ఇష్టపూర్వకంగా. చాలా మంచిది. కొన్ని భయంకరంగా ఇందులో ఉంటాయి. నువ్వు బాప్తిసం తీసుకున్న వెంటనే నాకు సంతోషం కలగవచ్చని నువ్వు అనుకోవచ్చు, కానీ బాప్తిసం పొందిన తర్వాతనే నీకు అనేకమైన శ్రమలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకో. అలాగే అయ్యగారు. ఆ పరిశుద్ధుల నీకు వందనాలు. ఇదిగో నేను తండ్రి సంపాదన ఆశీర్వదించండి. పాత జీవితాన్ని వదిలి నూతన జీవితాన్ని పొందుకున్నటకు బిడ్డ వచ్చిన్నాడు. ఈ యొక్క నీటిని మీరు శుద్ధీకరించి పరిశుద్ధాత్మ యొక్క నెమ్మదిని సహవాసం మాకు అనుగ్రహించి బాప్తిసం అంతటిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముందు నుండిపై నీ సిలువ గుర్తు వేస్తూ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిసం ఇస్తూ నీ నుదుటిపై సిలువ గుర్తు వేస్తున్నాను. సరే శివ, రేపు మనం చర్చిలో కలుసుకుందాం. అలాగే నాన్న సంపాతు ఇలా రా. అయ్యగారు. చాలా మంచిది సంపాత్. అందరిలా కాకుండా తండ్రి మాటలను గైకొని దేవుని రాజ్యంలో నీవు ఒకడు అయినావు. కానీ ఇప్పుడే చేయవలసిన పని చాలా ఉన్నది. అది ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలో నీకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. అలాగే అయ్యగారు. అరే సంపత్, వందనాలు. వందనాలు శివ. వందనాలు.